సార్ నమస్తే అండి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు రావట్లేదు అంటున్నారు, మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటున్నారు, మరోవైపు చూస్తే గూగుల్ కంపెనీ లాంటి కంపెనీల మీద కేసులు వేస్తున్నారు. ఎలా చూడాలంటారండి ప్రస్తుతం ఉన్న వైసీపీ పార్టీ పరిస్థితిని? అసలుకి వైసీపీ పార్టీ వాళ్ళు జరిగేటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఈ టైంలో ఇప్పుడు వైసీపీ పరిపాలనలో ఎటువంటి పరిశ్రమలు రాకపోయినా కూడా అన్నిటికీ ఉన్నవాళ్ళని తరిమేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్ని పరిశ్రమలకి మంచి అవకాశాలు ఇస్తూ అక్కడ వచ్చి ప్రజలకి ఉద్యోగ కల్పనలో పూర్తి సహకరిస్తూ వాళ్ళు చేస్తున్నారు. దీన్ని సంతోషించదగ్గ విషయం. అసలు ఈ కంపెనీల మీద కేసులు వేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏదైతే కనుక అమెరికా బయట అతి పెద్ద పెట్టుబడి, భారతదేశానికి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ మీద కూడా కేసు వేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు వీళ్ళని? ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమికి పేరు రాకూడదు. కూటమి వల్ల ప్రజలు విరక్తి చెందేటట్టుగా చెడు ప్రచారం చేస్తున్నారు తప్పితే వాళ్ళ మీద కేసులు వేయడానికి వీళ్ళు ఎవరు, అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా వీళ్ళని బదనాం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి విష ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎప్పటికీ సాగదు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేయట్లేదని. నిజంగానే ఉద్యోగ కల్పన చేయట్లేదంటారా కూటమి ప్రభుత్వం? ఆ దిశగా అడుగులు కూడా వేయట్లేదంటారా? వేస్తుంది, కానీ జరగాల్సినంత స్పీడ్గా లేదనే కానీ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు చూస్తే కనుక ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళు శంకుస్థాపన జరుగుతుంది. దానికి కూడా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. దాన్ని ఎలా చూడాలంటారు మరి? అంటే వాళ్ళ వల్ల ఎటువంటి మంచి పనులు జరగలేదని చెప్పడానికి వాళ్ళని పంపించేస్తే వీళ్ళకి చేత కాలేదని అనడానికి వీలుగా. అందువల్ల వీళ్ళ మాటలు నమ్మకుండా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేరు ప్రస్తుతం. కూటమి ప్రభుత్వం చేస్తుంది చక్కగా ఉంది. ప్రజలందరూ కూడా వాళ్ళని అభిమానిస్తున్నారు. చేతగాక రౌడీజంతో, చెడు మాటలతోటి, చెడు ప్రచారాలతోటి వీళ్ళకి బదనాం చేయాలని చూస్తున్నారు తప్పితే వాళ్ళు చేసేటువంటి మంచి పని వీళ్ళు హర్షించట్లేదు. 22 నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలోకి నెట్టేశారు రాష్ట్రాన్ని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? ప్రజలందరికీ తెలుసు. 5 సంవత్సరాలు అంటే 60 నెలల్లో వాళ్ళు చేయలేని పని ప్రతిదీ అమరావతిలో వెళ్ళి చూస్తే వాళ్ళు చేసిన అభివృద్ధిలో మొత్తం నష్టం కలగజేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ బాగు చేసుకోవడమే సరిపోయింది. అంటే మీరేమో ఆ మాట అంటున్నారండి, అభివృద్ధి అంటేనే మా టైంలో జరిగింది, ఈ కూటమి ప్రభుత్వంలో అసలు అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు కదా మరి? మీ అందరికీ తెలియదా? జనానికి అందరికీ తెలుసు. అమరావతిని పూర్తిగా చేశారు, పోలవరాన్ని పాడుపెట్టారు, జనానికి పన్నుల మీద పన్నులు వేసి అందరినీ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నారు. అది వాళ్ళు ఎన్నైనా చేయించారు. రఫా అంటమే ఉంటుంది తప్పితే ఇంకోటి తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మీరేమో ఆ మాట అంటున్నారు సార్. వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మేము ఉన్నప్పుడైతే కనుక అందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు కదా మరి? వాళ్ళు అంటారు సొంత బాబాయ్ చనిపోతేనే 5 సంవత్సరాల్లో ఆ కేసుని బయటికి లాగి ఏం చేయలేకపోయాడు. చేసింది వాళ్లే కాబట్టి. ఇది వాళ్ళు చెప్పేయన్నీ అబద్ధాలు, ఎవరు నమ్మరు. ఏం సార్ మీరేమో ఆ మాట అంటున్నారు? సునీత వెనకమాల ఏదైతే షర్మిల గారి వెనకమాల టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడేస్తున్నారు. అయ్యండి జగన్మోహన్ రెడ్డి సచివుడు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎవరి పార్టీని వాళ్ళు పౌడుకుంటారు తప్పితే విమర్శించరు కదా. ఇది కూడా అంతే. రఫా అంటే మరి ఎందుకో అంత ప్రజలు అభిమానించేటప్పుడు ఈ రఫా గ్యాంగ్ ఎందుకు వాళ్ళు వెనకమాల? ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్యులకి న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా మీరు అన్నారు ఇందాక అమరావతిని పక్కన పడేశారని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమరావతిని పట్టించుకోవట్లేదు అనే మాట. అమరావతి రోడ్లు మునిగిపోతున్నాయి, గంటపాటు వర్షానికి అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు ఎన్నెన్నో అబద్ధాలు చెప్తారు కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే రోడ్లు కానీ అన్నిటి కానీ టైం తీసుకుంటుంది. చక్కగా జరుగుతున్నాయి పనులు. మరి 2029లో 29 కంటే ముందల నేను పాదయాత్రకు వస్తున్నాను అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పాదయాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఇంతకుముందు పాదయాత్ర అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి వల్ల అభిమానించారు. రాజశేఖర రెడ్డి కొడుకని అభిమానించారు. కానీ ఆయన మంచి పనులు చేశారని ఎవరు ఓటేలా. ఆ అభిమానాన్ని పాడు చేసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఎంత పాదయాత్ర చేసినా కూడా వాళ్ళకి ఫలితం శూన్యం.
మీరేం ఫలితం శూన్యం అంటున్నారు సార్, వాళ్ళేం 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం అంటున్నారు కదా మరి. చెప్పుకుండా నేను చాలా చెప్పుకోవచ్చు. మోడీ కూడా లేకుండా నేనే సెంట్రల్లో కూడా ప్రధానమంత్రి అవుతానని చెప్పుకోవచ్చు. చెప్పుకుంటానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ ప్రజల్లో మాత్రం ఆ అభిమానం లేదు. అదే సార్, ఇప్పటికీ మరి వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారు. ఇది జంగిల్ రాజ్యంలాగా ఉందని తప్పితే ప్రజారంజకమైన రాజ్యంలాగా లేదు ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా. అంత ప్రజాభిమానం ఉంటే ఈ రఫా బ్యాచ్ ఎందుకు వెళ్ళి వెనకమాలా? అది లేకుండానే వస్తే అప్పుడు ప్రజల అభిమానం ఉన్నట్టు. ప్రజల్లోకి రావడానికే భయపడేటువంటి వ్యక్తులు ప్రజాభిమానం ఉందని చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆయన ప్రజల్లోకి రావడానికి కాదు, నేను ప్రజల్లోకి వస్తుంటే కూటమి ప్రభుత్వం తట్టుకోలేక నన్ను అడ్డుకోవడానికి చూస్తుంది అంటున్నాడు కదా మరి. కరెక్ట్. ఈ రఫా కేకలు ఎందుకు? గొర్రెల్ని మేకల్ని కోసి రక్తాభిషేకాలు ఎందుకు? ఇంతకుముందు ఏ నాయకుడు చేయలేదే అట్లాగా. వాళ్ళు ఏంటంటే రేపు 29లో రావటానికి అంగబలం అర్ధబలం అన్నిటిని ఉపయోగించి రావాలనేటువంటి ఆలోచనలతోటి ఉన్నారు. కానీ అది జరిగిద్ది అనేది నమ్మకం తక్కువ.